మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. Yeah. అయితే ఈ మహాలయ పక్షాల్లో 15 రోజులు ఆచరించలేని వారు ఆఖరిన మహాలయ అమావాస్య రోజున అయినా కూడా పెద్దలకి మనం ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటే గనక వాళ్ళ ఆశీర్వాదం మన పైన ఉంటుంది. పితృదేవతల ఆశీర్వాదము, ఆ పితృశాపాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు కదండి. మరి ఈ మహాలయ అమావాస్య రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి. మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నారు ఆశీర్వాదం ఉంటుంది అని. ఆశీర్వాదం ఉండాలని చేయకూడదు, మన బాధ్యతగా చేయాలి. మన బాధ్యతగా మనం చేస్తే అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే తల్లి అనే బాధ్యతతో మనం తల్లికి ఏదైనా తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా తను సంతోషిస్తుంది. అంతేగాని తను అంటే అక్కడ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మనం వాళ్ళకి మన బాధ్యతగా చేయాలి అనేది ఉండాలి. అవును. అట్లా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమావాస్య రోజు ఎవరైతే చేస్తారో ఎనర్జీ మరింత ఎక్కువగా ఉంటుంది. మనకి దేవతలు పితృదేవతలు రెండు ఎనర్జీస్ ఇక్కడ పూర్తిగా. దేవతా ఎనర్జీ మన మీద ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది. మనం పూర్వజన్మలో చేసిన కర్మలు అందించేవి దేవతలు. మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి జీవితంలో ఏదైతే మనం నెగటివ్ ఎనర్జీ నుంచి బయటపడేసేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ పితృదేవతాస్. అండ్ మన వంశ అభివృద్ధికి పితృదేవతలు తోడ్పడతారు. అయితే వాళ్ళు చేసేది అది. అలా అని అంటే ఇప్పుడు మనకి అమ్మ వండి పెడుతుంది కాబట్టి నేను చేస్తున్నాను, అమ్మ పలానా ఇది చేస్తుంది కాబట్టి అమ్మని ప్రేమిస్తున్నాం కాదు. అమ్మ కాబట్టి అమ్మని ప్రేమిస్తున్నాం. అంతేగాని అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నాకు స్నానం పెట్టించిందండి, అన్నం టిఫిన్ తినిపించింది, స్కూల్ ఫీజులు కట్టింది, అందుకని నేను నాన్నని ప్రేమిస్తున్నాను, అమ్మని ప్రేమించిన అనం. ఆ బాండ్ రిలేషన్ నా తల్లి నా తండ్రి కాబట్టి నేను ప్రేమిస్తా, వాళ్ళు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేస్తారు. అలాగే నా పితృదేవతలు కాబట్టి నేను వాళ్ళకి నా బాధ్యతగా భక్తితో శ్రద్ధతో చేస్తాను. శ్రాద్ధము అంటే శ్రద్ధగా చేసేటువంటిది, ఆ భావంతో చేయాలి. కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే బాబు దాని రిజల్ట్ అది అని చెప్తున్నాం. అవును, నువ్వు తండ్రిని ఎందుకు ప్రేమించాలంటే అరే బాబు నీ తండ్రిరా, నీకు అన్నీ చూసుకునేది ఆయన అని ఎలా చెప్తున్నామో ఇక్కడ కూడా అలా చెప్తున్నాం. అంతేగాని భావన మాత్రం నీ తండ్రి అనే భావంతోనే అక్కడ చేయాలి అంటున్నాం. ఓకే, అది. అయితే ఈ అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వడము, పితృతర్పణాలు చేయడము, అండ్ అలాగే గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించడము, ఇవన్నీ గోవులకి బెల్లము గ్రాసము తినిపించడం చేయాలి. అలాగే మరొక విషయం ఏంటంటే మరి ఇక్కడ ఉండము, వేరే ఎక్కడో కంట్రీస్లో ఉంటాం, అప్పుడు ఎలాగా అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అక్కడ ఉన్నటువంటి పేదవారికి నువ్వు ఏదైనా ఇవ్వగలిగితే నీకు పితృతర్పణాలు జస్ట్ నువ్వులు తీసుకొని తర్పణ వదిలినట్లయితే కూడా దాని ఫలితం 100% ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అక్కడున్న వాళ్ళు ఇక్కడ బ్రాహ్మణుల చేత వాళ్ళ తరఫున ఏమైనా కార్యక్రమాలు చేయించవచ్చు. అయితే అసలు ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఏదో పెద్ద పెద్దగానే చేయాలి. శాస్త్రం ఏం చెప్తుంది, నీకు గనక ఏమీ లేవు, చాలా బేదరిగా అనుభవిస్తున్నావు, ఒక చెట్టును ఆలింగనం చేసుకొని నేనేం చేయలేకపోతున్నాను కన్నీరు కార్చినా వాళ్ళు స్పందిస్తారట. ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరంటే ఎవరో సమ్ ఎక్స్పర్సన్ ఉన్నారు, వాళ్ళ పిల్లవాడు ఏదో అడిగాడు, అరే నేను కొనలేకపోయాను రా, నీకు బాధపడితే పిల్లవాడు అంటే ఏం చేస్తారు, ఏం కాదు నాన్న, ఏమైపోయింది ఇంకోసారి కొనుక్కుందాం, ఫస్ట్ ఆ ఫీల్. అవును, అట్లా ఏంటంటే మనం అది చెయ్యాలని చెప్తుంది శాస్త్రం. ఓకే, అది. ఇక మరొక విషయం ఏంటంటే పితృదోషాలు అంటారు. అంటే సింహరాశి పాడైన వాళ్ళకి, అంటే వాళ్ళ రాశి సింహరాశి వాళ్ళని రూల్ లేదు, వాళ్ళ పర్సనల్ చార్ట్లో సింహం రాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నా, సూర్యుడు పాడైనా, 5, 9 స్థానాలు పాడైనా ఇది పితృదోషం కింద చెప్తారు. ఓకే, ఆ పితృదోషాలు ఉన్నప్పుడు వంశ అభివృద్ధులు జరగవు. అంటే అక్కడ ఎనర్జీ రావాల్సిన ఎనర్జీ రాలేదు. అందుకని ఇక్కడ చాలామంది ఏమిటంటే పితృదోషం ఉంది కానీ నేనేం చేయాలో అర్థం కావట్లేదు అంటారు. ఇక్కడ ఏమీ మనం పితృదోషాలను ఆయన భయపడ్డాం కదా, ఆ ఎనర్జీని పెంచుకోవడం ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, పలానా వైటమిన్ తగ్గింది, నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా, వైటమిన్ తగ్గిందని టాబ్లెట్ వేసుకుంటున్నావా, ఇది కూడా అంతే. పలానా దోషం ఉంది అంటే దోషం ఉందని బాధపడ్డం కాదు, భయపడ్డం కాదు, దానికి సంబంధించిన ఎనర్జీని నువ్వు పెంచుకోవాలి. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. ఓకే, ఇప్పుడు ఆ రోజునే మనకి సూర్యగ్రహణం కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. మరి ఆ గ్రహణ ప్రభావం ఎక్కడెక్కడ ఉంది, మన దగ్గర ఏమైనా ప్రభావం ఉందా, ఆ రోజున ఎటువంటి నియమాలు పాటించాలో అది కూడా వివరించారు. తప్పకుండా. ఈ సూర్యగ్రహణానికి ఈ 5 రాసుల వాళ్ళు మసి
అనుకునేటువంటి టైటిల్స్ ఏం పెట్టక్కర్లేదు, ఎందుకంటే సూర్యగ్రహణం లేదు కాబట్టి మనకి. మనకి నిజంగా మీరు అలా చెప్తున్నారేమో అనుకున్నా. ఓకే. ఎందుకంటే మనకు సూర్యగ్రహణం లేదు ఫస్ట్, ఎందుకంటే రాత్రి సమయంలో వస్తుంది. 10 గంటల 58 నిమిషాలకు వచ్చి 12 గంటలకల్లా అయిపోతుంది. మనకు లేదు. న్యూజిలాండ్లో 1 అవర్ ఉంది మహా అంటే, అది కూడా పాక్షిక సూర్యగ్రహణం. అంటే సూర్యుడు గుండ్రంగా ఉంటాడు కదా, కొంచెం అంటే ఒక కింద భాగము పై భాగము లైట్గా చంద్రుడిలా టచ్ చేసి వెళ్ళిపోతాడు. ఒక 5 to 10%. ఇంకా కొన్ని దేశాల్లో అయితే 5 నిమిషాలు 10 నిమిషాలే ఉంది. కాబట్టి సూర్యగ్రహణం వల్ల ఇండియాలో ఉండేటువంటి వారికి ఏమీ జరగదు. గర్భవతులు ఏమీ దాని గురించి ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ రాసుల వారికి ఏదో అయిపోతుందని భయపడాల్సిన పని లేదు. ఇంకా కాకపోతే ఒకటి, మీరు ఆ సమయంలో ఏ రోజైతే మనకి 21వ తేదీ వస్తుందో గ్రహణం, అంటే మనకు లేదు, ఆ సమయంలో 11 గంటల ప్రాంతంలో 10:58 కూర్చొని 12 గంటల వరకు మీరు జపం చేసుకోవచ్చు కావాలంటే, ఎందుకంటే ఖగోళంలో జరుగుతుంది కాబట్టి స్వల్పమైనటువంటి సూర్యగ్రహణం, దానికి మీరు కూర్చొని చక్కగా మీ ఇష్టదైవాన్ని తలుచుకోవచ్చు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా పట్టు స్నానము విడుపు స్నానం కూడా అక్కర్లేదు, మీరు చేస్తారు అంటే చేయండి, తప్పులేదు, చేయొచ్చు. దర్బలు వేసుకోవడము, దానాలు ఇవ్వడము, ఇవేమీ అక్కర్లేదు, ఎందుకంటే మనకు లేదు కాబట్టి ఎనర్జీ. మరి ఆ దేశాల్లో ఉండేవారికి ఉంటుందా అంటే, ఏ దేశాల్లో అయితే ఉంటుందో వాళ్ళకి స్వల్పంగా ఉంటుంది. అక్కడుండే రాసుల వాళ్ళకి, అంటే ఇక్కడ కాదు, న్యూజిలాండ్ రకరకాల అసలు నోరు తిరగని దేశాలకు వచ్చింది ఈసారి విచిత్రంగా. వారికి ఏమిటి దాని ప్రభావము అంటే, మేషం వారికి అయితే సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వృషభం వారు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మిథునం వారికి, ఆ దేశంలో ఉండే మిథునం వారికి మంచిదే 3వ స్థానంలో, కర్కాటకం వారికి ఫైనాన్షియల్ రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, సింహం వారు కొంచెం వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కన్యవారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, తులవారికి చాలా మంచిది లాభస్థానంలో కాబట్టి ఆయా దేశాల్లో ఎక్కడుందో. వృశ్చికం వారికి వృత్తిపరమైనటువంటి యోగం ఇస్తుంది, వృత్తి లాభపరమైన యోగాలు ఇస్తాయి. అదేవిధంగా ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే కొంచెం పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, బట్ స్వల్పమే ఇదంతా కూడా. మకరం వారికి కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు లేదా అగ్ని ప్రమాదాలు, అగ్ని సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారు వివాహ సంబంధించిన విషయాల్లోని, మీనం వారు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ 6వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. అయితే ఈసారి గ్రహణం విచిత్రం ఏంటంటే, ఎందుకు స్వల్పం అవుతుందంటే, గ్రహణ సమయానికి పర్టికులర్గా చంద్రరాహువులు ఎలా కలిసి ఉంటారో, రవికేతువులు కలిసి ఉంటారు సూర్యగ్రహణానికి అయితే. అదే చంద్రగ్రహణానికి అయితే, సూర్యగ్రహణానికి రవి చంద్రకేతు ముగ్గురు కలిసి ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి, ముగ్గురు కలిసి ఉండట్లే. రవి కొంచెం కన్యలోకి వచ్చేస్తున్నాడు, సింహరాశిలో కేతువు చంద్రుడు ఉంటున్నారు. అంటే అక్కడ ఏమవుతుంది, దగ్గర కంజంక్షన్ ఉంటుంది, చూడడానికి వేరు వేరు రాసులు కానీ వాటికి ఏం గోడలు అడ్డం ఉండవుగా. కాబట్టి అది కొంచెం డిగ్రీస్ దగ్గరగా ఉండడం వల్ల స్వల్పం పాక్షిక సూర్యగ్రహణము అంటారు. ఈ గ్రహణం వల్ల ఆల్రెడీ మనం గతంలో ఈసారి ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి రాజకీయ నాయకుల మీదే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. ఇది కూడా దానికే దారితీస్తుంది, జలప్రలయాలు రాజకీయ నాయకులకి. అందుకే చూడండి, మన నేపాల్లో ఏం జరిగింది, ఆయన పారిపోవాల్సిన పరిస్థితి, అది రాజకీయ నాయకుడేగా. అందుకని అలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి ఈ సంవత్సరం అయిపోయే వరకు కూడా. ఈ సంవత్సరం ఏదైతే 2025 కాదు, కొత్త మన ఏమంటారు, మన ఉగాది వరకు కూడా ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, లాస్ట్ మంత్ 17th తర్వాత గోల్డ్ రేట్ పెరుగుతుందని అనుకున్నాం, గుర్తుందా మీకు? పెరుగుతాయండి, 1 month పెరుగుతుంది, తర్వాత తగ్గిపోతుంది. ఈ గ్రహణం తర్వాత తగ్గిపోతుంది చూడండి, కావాలంటే గోల్డ్ రేట్ మళ్ళీ తగ్గడం అంటే ఆగిపోద్ది, ఇంకా పెరగదు. ఇప్పుడు 10,000 ఉండేది గ్రాము 11,000 చిల్లరకు వచ్చిందా, ఇంకా పెరుగుతుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేయకండి, అక్కడ ఆగుతుంది మళ్ళీ. ఎందుకంటే సూర్యుడు దీనిలోకి వస్తున్నాడు, సిల్వర్ రేట్ పెరుగుతుందండి. సూర్యుడు ఏమయ్యాడంటే, ఇప్పుడు మన గ్రహణం తర్వాత నుంచి పాపకత్తిలో పడతాడు, కన్యారాశిలో ఉండి బుధాదిత్య యోగంలో ఉంటాడు, కానీ స్ట్రక్ అయిపోయింది, గోల్డ్ రేట్ స్ట్రక్ అవుతుంది. నెక్స్ట్ సిల్వర్ రేట్ పెరుగుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సిల్వర్లో చేసుకోవచ్చు, ఎందుకంటే గురువు ఉచ్చలోకి వస్తున్నాడు కర్కాటక రాశిలోకి, అందుకని బీభత్సంగా పెరుగుతుంది. ఇప్పుడు అమ్ముకోవచ్చు హ్యాపీగా. ఇప్పటికే పెరిగింది ఆల్రెడీ కొంత. అవునవును, చాలా 100-200 అతిచారంలో వస్తున్నాడు కదండి గురువు, అందుకని. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్న వాళ్ళే కానివ్వండి, లేదంటే ఎగ్జాక్ట్లీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాట ఆల్రెడీ మనం చెప్పున్నాము 1 month బ్యాక్, బాబు ఈ 1 month పెరుగుతుంది, పెరిగింది, ఇంకా పెరుగుతుందేమో అని పెట్టకండి దయచేసి, స్ట్రక్ అవుతుంది. తొందరపడి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా పెరుగుతుందేమో అని. మరి స్ట్రక్ అయిపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అవును, నిజంగా. అంటే అలాంటి వాళ్ళు కొంచెం ఆలోచించి బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ
చాలా మంది ఇప్పుడు ఈ నవరాత్రుల టైంలో ఎక్కువగా భవానీ దీక్షలు తీసుకుంటూ ఉంటారు. కొంతమంది 41 డేస్, కొంతమంది అయితే ఓన్లీ నవరాత్రుల 9 రోజులు మాత్రమే 9 తీసుకునే రోజులు వాళ్ళు 11 రోజులు ఉంటూ ఉంటారు. ఇంకొంతమంది ఎలాగో మనకు ఇప్పుడు ఈ కార్తీక మాసం రాబోతోంది, కార్తీక మాసము, సంక్రాంతి ఈ సీజన్ లో ఎక్కువగా మనకి అయ్యప్ప దీక్షలు కూడా తీసుకుంటూ ఉంటారు. జ్యోతి టైం కి మనం అక్కడికి వెళ్ళాలి శబరికి అనేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది దీక్ష తీసుకున్నంత సేపు మాత్రమే ఆ నియమ నిష్ఠలతో ఉండడము, దానికన్నా ముందర ఏ రకంగా ఉన్నారో మళ్ళీ దీక్ష అయిపోయిన మరుసటి రోజు నుంచే పిచ్చి పిచ్చి వికృతమైన చేష్టలన్నీ చేస్తూ ఉండడము. కొంతమందిని అయితే నేను కూడా స్వయాన చూడడం జరిగింది, మాలలో ఉన్నప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా బూతులు మాట్లాడటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అసలు నిజంగా ఈ దీక్షలు తీసుకోవడం వెనకాల అసలు ఉద్దేశం ఏంటి? ఒక రకంగా అనుకుంటారు ఏదైనా చెడు వ్యసనాలు ఉంటే గనక దీక్ష తీసుకోవడం వల్ల మానేస్తారేమో అన్న ఒక ఆలోచనతో వేస్తారు. సరే, ఇది మంచి ఆలోచనే. లేదు, కొంతమంది భక్తితో వేస్తారు. వేసినా కూడా ఏం మార్పు రానప్పుడు అసలు ఎందుకు వేయాలి ఈ దీక్షలు? మరి వేసిన వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి? తీసిన తర్వాత కూడా ఏమైనా నియమాలు పాటించాలా? కంప్లీట్గా ఈ దీక్షల గురించి వివరించండి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైనా సరే, అది భవానీ దీక్ష కావచ్చు, అయ్యప్ప స్వామి దీక్ష కావచ్చు, మాల వాళ్ళు మంత్రంతో మెడలో వేయగానే 100% మీకు ఎవరైతే దీక్ష తీసుకున్నారో ఆ యొక్క స్వామి, అయ్యప్ప స్వామి ఎవరైతే ఉన్నారో, అమ్మవారు ఉన్నారో, మీలోకి వచ్చి తీరుతుంది. అది ఫస్ట్ నమ్మాలి. 100% వస్తుంది. ఎందుకంటే అది వేసుకున్న ప్రతి ఒక్కరు అనుభవిస్తారు. తెలిసిపోతుంది లోపల ఉంది. తీయగానే మాకు తెలిసిపోతుంది, దీక్ష అయిపోతుంది కదా, మాల తీయగానే మన మీద నుంచి ఒక శక్తి బయటకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుభవం కలుగుతుంది. ఎవరిని అడగవచ్చు మీరు కావాలంటే, ఖచ్చితంగా కలుగుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి అంతకుముందు లేదా పరమాత్మ అంటే ఉన్నారు, కానీ ఇక్కడ ఇంకొక శక్తి రూపంలో ఉన్నాడు అక్కడ. ఓకే, అది అయ్యప్ప స్వామి అనుకోండి. అంటే మనం గుర్తించలేకపోయాము, కానీ ఇది వేసుకున్న తర్వాత మనం ఆరానో ఏదో ఒకటి ఆ పవర్ ని మనం మరి దీక్ష తీసుకున్నాం కాబట్టి, దీక్ష అనేటువంటిది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఆలయానికి వెళ్ళాం, నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు వెళ్ళాం, కొంచెం ఏదైనా అశౌచము ఇలాంటివి ఉన్నప్పుడు వెళ్ళాం కదా. ఎందుకు వెళ్ళము అంటే, ఈ అశౌచం ఉన్నప్పుడు ఆ ఎనర్జీ దగ్గరికి వెళ్తే ఆ ఎనర్జీ వల్ల మనం పాడవుతాం. భగవంతుడికి ఏదో అవుతుందని కాదు. నిప్పుకి తుప్పు పడుతుందా? అస్సలు నిప్పుకి ఎప్పుడు తుప్పు పట్టదు. అలాగే మనకుండేటువంటి ఈ ఎనర్జీలో ఉన్నప్పుడు వెళ్ళకూడదు, మనకి ఎఫెక్ట్ అనేటువంటి దాంతో వెళ్ళరు. అలాగే మన మీద ఒక భగవత్ శక్తి ఆవాహనం జరిగినప్పుడు మీరు అనుకోవచ్చు అదేంటంటే అలా అలా వస్తాడంటే, వస్తాడు. ఇప్పుడు మనకి కొంతమందికి చూడండి, కల్లోకి రావట్లేదా? మనకు ఒక్కోసారి కొన్ని ఊర్లోనది ఒంటి మీదకి మనిషి వస్తాడు. రాడు అనేది ఏం లేదు, ఉన్నాడు, కాకపోతే ప్రకటన అవుతున్నాడు అక్కడ. లోపల పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు, నీ హృదయంలో ఉన్నానయ్యా చాలా చిన్నగా అని. ప్రతి హృదయంలో, ప్రతి జీవి హృదయంలో ఉంటాడు. అది మనకు భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. కాకపోతే కొంచెం ప్రకటితం అవడం, కొంచెం ఎనర్జీ పెరుగుతుంది అక్కడ. ఓకే, అయితే ఇలా ఎప్పుడైతే ఉన్నారో, మాలధారణం నియమాలతో అని ఒక పాట ఉంది. మాలధారణం నియమాలతో, నియమం మెయిన్. అసలు ఎలాంటి నియమాలు పాటించాలి? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యానికి 2 అర్థాలు ఉంటాయండి. ఒకటి శుచి, శుభ్రత, కొన్ని విషయాలు పాటించడం. రెండవది బ్రహ్మమునందు చరించువాడు. అంటే ఈ విశ్వం మొత్తం బ్రహ్మం అనేటువంటి అర్థంతో నువ్వు ఉండడం. విశ్వం మొత్తం బ్రహ్మమే, బ్రహ్మం ఇది తప్పితే మరొకటి లేదు, మొత్తం బ్రహ్మమే అనేటువంటి భావన నీ మనసులో, నీ యొక్క రక్తంలో ప్రతి అణువున నీకు అది అవ్వాలి. అవుతూ నువ్వు అసలు ఎందుకు తీసుకున్నావు దీక్ష? కొంతమంది తీసుకుంటారు ఏమంటే నాకు వ్యసనాలు పోవాలి, ఇందాక మీరు అన్నట్టుగా. లేదా మరి కొంతమంది కష్టాలతో ఉన్నప్పుడు తీసుకుంటారు, అంటే చాలా అప్పులు ఉన్నాయి సార్, నాకు భగవత్ శక్తి కావాలి. అలా ఇంకొంతమంది ఉన్నారు, మన సిగ్నల్స్ దగ్గర కనిపిస్తుంటారు, కావాలని ఏదో దీక్ష వ్యాసం వేసుకొని పట్టుకొని తర్వాత డబ్బులు తీసుకెళ్ళిపోయి మళ్ళీ మార్చేసుకోవడం. ఎందుకంటే నేను నా లైఫ్లో కల్లారా చూసా, ఒక వ్యక్తి దీక్ష తీసుకొని అతను ఒక తప్పు పని చేయడం వల్ల, మీరు రోడ్ల మీద చూస్తుంటారు చూడండి, పిచ్చివాళ్ళలాగా అయిపోయి తిరుగుతుంటారు. అలా ఇలా సిగరెట్లు దొరికితే సిగరెట్, అక్కడెక్కడో పడుకోవడం, ఏదో చెత్త తీసుకోవడం, అలా అయిపోయిన వ్యక్తిని నేను కల్లారా చూసా. లిటరల్గా నేను చూసా. నాకు అప్పుడు తెలియదు. యాక్చువల్గా నాకు అతను ఒక దగ్గర డ్రాప్ చేయమన్నాడు దీక్ష తీసుకొని. నేను మామూలుగా బైక్ మీద డ్రాప్ చేశాను, ఎక్కడికో వెళ్తున్నాడేమో అనుకోని. నాకు అంత తెలియదు, అంత స్పృహ లేదు నాకు అప్పుడు. అంటే స్పృహ అంటే ఇన్ సెన్స్ ఈయన అంటే ఆ దీక్షలో ఉండగా అలాంటి పని చేయడానికి వెళ్తున్నాడు నాకు తెలియదు. డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత చెప్పాడు, అరే ఏంటి ఈయన మరి ఇట్లా ఉన్నప్పుడు ఇలా చేయొచ్చా అనుకున్నా. అనుకొని కట్ చేసి 5 years తర్వాత చూస్తే
ఆయన మతిస్థిమితం మొత్తం పోయి ఉమ్, రోడ్ల మీద సగం అయిపోయిన సీట్లు తాగుతూ అక్కడ ఏదో ఉంటే అదేదో దొరికిందల్లా తీసి. చెత్తల్లోకి వెళ్ళి వెతికి అక్కడ ఏదో తినడం, అంటే కంప్లీట్గా మతిస్థిమితం పోయి. ఉమ్, అంతకుముందు ఆయన అంత ఇంటెలిజెంట్ పర్సన్ లేడు, ఆయన అంత ధనం ఉన్న వ్యక్తి లేడు, ఉమ్, ఆయనకి లేనంత బలగం లేదు. అలాంటిది దాని తర్వాత పరిస్థితి అలా అయ్యింది. నా కళ్ళారా చూశాను. అందుకే నేను చాలా జాగ్రత్తగా చెప్తా, ఎవరైనా దీక్ష తీసుకుంటాడు, బాబు నువ్వు ఇవన్నీ నియమాలు పాటించగలిగితేనే దీక్ష జోలికి వెళ్ళు. ఎందుకంటే భగవంతుడు అక్కడ నేను శిక్షించడం కాదు, భగవంతుడి చుట్టూ కొన్ని గణాలు ఉంటాయి, హా, పరివార దేవతలు ఉంటారు, వాళ్ళు ఊరుకోరు. ఉమ్, అక్కడ ఏంటంటే భగవంతుడు పని కట్టుకొని శిక్షించడం అని కాదు. ఇప్పుడు మనం క్యాండిల్లో వేలు పెట్టాం, అగ్నిదేవుడు పని కట్టుకొని వచ్చి మీ వేలేం కాల్చక్కర్లే. అగ్నికంటూ ఒక తత్వం. తత్వం ఉంది, ఆ తత్వం కాలుస్తుంది. అవును. అలాగే నువ్వు దీక్ష తీసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కనుక దీక్ష కనుక పర్ఫెక్ట్గా తీసుకుంటే దానివల్ల నీకు ఖచ్చితంగా ఫలితం. నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది. ఉమ్, అందులో ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటువంటి వారికి శని సంబంధించినటువంటి దోషం 100% క్లియర్ అవుతుంది. ఉమ్, ఇంకా అందులో ఏమీ డౌట్ లేదు. ఇక నేను చాలా మందిని చూశాను. నేను ఒక 3 సార్లు ఏమో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నా, ఒక 3 సార్లు ఒక 20 ఏళ్ల క్రితం ఆంజనేయ స్వామి తీసుకున్నాను నేను. ఆహా, నేను దీక్ష తీసుకున్నప్పుడు ఒక అనుభవం జరిగింది, చెప్తా ఈ దీక్ష కాబట్టి. నాకేమైందంటే నేను అప్పట్లో ఇలాగే నేను ప్రయోగం చేసా, 25 years అవుతుంది అనుకుంటా ఆల్మోస్ట్. ఉమ్, రీసెర్చ్ చేసేవాడిని. ఎలా అంటే ఇప్పుడు నా పేరు నానాజీ పట్నాయక్. ఉమ్, వాస్తులో ఎలా ఉంటుందంటే వర్గుశాస్త్రంలో ఈ పేరు గల వాళ్ళకి తూర్పులో ఉండకూడదు, ఉమ్, అలాగే తత్తదన అక్షర వాళ్ళకి తూర్పు పనికిరాదు. ఎట్ ద సేమ్ టైం మన చక్రంలో కూడా తూర్పు సైన్స్లో కేతు ఉంటే అసలు పనికిరాదు. ఓకే. సరే మనం రీసెర్చ్ చేద్దామని తూర్పు ఇంటికి వెళ్ళి నాకు కావాలండి డూప్లెక్స్, అది ఆ, వెళ్ళుంటే నా కష్టాలు ఇంకా ఎవడికి రావండి, ఆ, బయటికి రాలేకపోతున్నా. ఇంకా అప్పుడు ఒకరోజు ఫైన్ మార్నింగ్ అనుకున్నా, లేదు దీని నుంచి నేను బయటపడాలంటే దీక్ష తీసుకోవాలి. హా, దీక్ష తీసుకుంటే కానీ నేను దీని నుంచి బయటపడలేను, ఈ కష్టం నుంచి నాకు అర్థమైంది. ఓకే. అర్థమయ్యి అంతకుముందు ఒకసారి 1 సంవత్సరం అప్పుడేదో మా అబ్బాయికి ఏదో బాగోపోతే వేసుకుని అది క్లియర్ అయింది. ఉమ్, ఉమ్, దీక్ష రేపు పొద్దున్న తీసుకుందాం అనగానే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి కడుపు నొప్పి. ఉమ్, ఎంత కడుపు నొప్పి అంటే ఇంకా అంత కడుపు నొప్పితో వాడు అసలు దీక్ష తీసుకోవాలనుకోడు, టాబ్లెట్ వేసుకుని పడుకోవాలనుకుంటాడు. నాకు అర్థమైంది, లేదు ఇది ఒక పరీక్ష, మనం మానేసి ఎలాగోలాగా ఆగిపోవాలనిపిస్తుంది మనకి రావాలని. ఉమ్, అని ఏం చేసేది. సరే నేను అప్పుడు ఎక్కడ ఉండేవాడిని అంటే దమ్మాయి కూడా ఈసీఎల్ నుంచి లోపలికి వెళ్ళాలి, ఓకే. అక్కడ ఉండేవాడిని. అక్కడ నుంచి అడిక్మేట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ వేసుకోవాలి, ఎందుకంటే అక్కడంతా నాకు బాగా పరిచయం. నా చిన్నప్పుడు బాల్యం అంతా రామ్నగర్ అడిక్మేట్ జరిగింది. ఉమ్, 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 అప్పుడు బైక్ వేసుకొని వెళ్ళా, సగం దూరం వెళ్ళంగానే పెట్రోల్ అయిపోయిందండి, వెనక్కి రావడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు. ముందుకు వెళ్తేనే అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి నాకు, కనీసం బండి పెట్రోల్ కొట్టించుకోవడానికి. అక్కడ ఒక వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి. ఓకే. ఆ బండిని తోసుకుంటూ ఈసీఐఎల్ నుంచి రామ్నగర్ వరకు తోసుకుంటూ అదే కడుపు నొప్పితో వెళ్ళి దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఒక 10 kilometers ఉంటుంది, ఆల్మోస్ట్ 10 kilometers ఉంటుంది. 10 kilometers తోసుకుంటూ వెళ్ళి 8 to 10 ఉంటుంది, అక్కడ రఫ్గా తెలియదు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ వస్త్రాలు ఇచ్చి దీక్షలు ఆ మాల వేసుకున్నాను. ఏమైపోయిందో తెలియదండి, కడుపు నొప్పి మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ యొక్క అనుభవం మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు కూడా మీరు ఎక్కేటప్పుడు కొండ ఇలా ఉంటుందండి, కనీసం ఇలా కూడా ఉండదు, ఇలా ఉంటుంది కొండ. అది ఎక్కేటప్పుడు ఎంత చెమట కారుతుందంటే అడగొద్దు, అలసిపోతుంటాం. పైకి వెళ్ళి ఒక్కసారి ఆ లైన్లో నిలబడంగానే అసలు అప్పుడే లేచి స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నాం అన్నట్టు అనిపిస్తుంది. అంటే దేవుని యొక్క మహిమ ఎంత తెలుస్తుంది అంటే అది. అయితే ఇక్కడ నేను మీకు నియమాలు చెప్తా. ఒకటి, అందులో చాలా స్పష్టంగా ఉంటుంది, అబద్ధం ఆడొద్దు, ఎటువంటి వ్యసనాలున్నా వదిలేసేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, అన్నిట్లోనే భగవంతుడిని చూడగలగాలి. మొట్టమొదటిగా నువ్వు కోపము ఆవేశం తెచ్చుకోకూడదని చెప్తారు, కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొంతమంది కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఎందుకు తెచ్చుకోకూడదు అంటారంటే కారణం ఏమిటంటే నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి నువ్వు కోపంగా ఒక వ్యక్తి మీద అన్నప్పుడు ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది అక్కడికి. నీ తపశ్శక్తి అప్పటి వరకు నువ్వు చేసుకున్నటువంటి దీక్ష శక్తి ఏదైతుందో నశించిపోతుంది. అంటే నువ్వు ఇన్ని రోజులు దీక్ష చేసావు 40 రోజుల పాటు, అది అయిపోతుంది. ఇంకోటి ఏంటి, ఎందుకు బ్రహ్మచర్యం పాటించాలి? నువ్వు ఇలా తీసుకున్నప్పుడు నువ్వు వెళ్ళి నీ భార్యతో చేస్తే భగవంతుడు కోపం వస్తుందా అంటే కాదు. మనము దీక్షలో ఉన్నప్పుడు ఎప్పుడైతే వీర్యం బయటికి వెళ్ళదో వీర్యంలో మీ యొక్క శక్తి నిక్షిప్తమవుతూ ఉంటుంది. అందుకని కలవద్దంటారు, అంతేగాని దేవుడికి ఏదో కోపం రావడం అది కాదు అక్కడ. అది మనం అర్థం చేసుకోగలగాలి. ఇలా ఎవరైతే ఉదయం పొద్దున్నే 4 గంటలు లేచి చల్లటి స్నానంతో చల్ల నీళ్ళని స్నానం చేసి చక్కగా భగవంతుడు ఆరాధన చేసుకొని
మరలా మధ్యాహ్నం కూడా ఒకసారి. అంటే వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మందికి సందేహం ఏంటంటే ఏమండి మరి నాకు వండుకోవడం కుదరదు, భార్య చేయొచ్చా? ఖచ్చితంగా జీవిత భాగస్వామి చేసి పెట్టవచ్చు, తప్పేం లేదు, చేసి పెట్టవచ్చు. కాకపోతే ఆ సమయంలో కొన్ని వాడరు. ఏంటి, నాన్ వెజిటేరియన్ తినరు, ఉల్లిపాయ ఎల్లిపాయ లాంటివి వాడరు, ఎందుకంటే రజోగుణం పెరుగుతుంది కాబట్టి. అంటే మన ఆహారపు అలవాట్లు బట్టి మనలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో పక్కన పెట్టేస్తారు. అలాగే చాప మీద నిద్రపోతారు. ఇవన్నీ ఏంటంటే 40 రోజుల పాటు దీక్ష తీసుకున్నప్పుడు నువ్వు సుఖాలకు ఎప్పుడైతే దూరంగా ఉన్నావో, నీ యొక్క జీవితాన్ని ఒక కష్టతరంగా భగవంతుడికి అంకితం చేసుకుంటూ నువ్వు ఎప్పుడైతే గడుపుతున్నావో, నీ లైఫ్లో ఏదైతే నువ్వు కష్టతరంగా అనుభవించాలో అది ఈ భగవత్ సేవలో అయిపోతుంది కాబట్టి నీకు ఆ దోషం అనేటువంటిది పోతుంది. నేను ఎంతో మందికి అమ్మ అయ్యప్ప స్వామి దీక్ష ఇప్పుడు ఏలినాడు శని నడుస్తుంది, నడిచేటప్పుడు బాబు నువ్వు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని నువ్వే చేంజ్ చూస్తావు అంటే భక్తి శ్రద్ధలతో చేసిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడి వరకు ఒక లైఫ్, దీక్ష తీసుకున్న తర్వాత ఒక లైఫ్. కొంతమంది అయితే అడిక్ట్ అయిపోయి అమ్మో నేను తీసుకోకుండా ఉండలేను, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే అమ్మో నేను ఎలా వదలగలను, నాకు సెంటిమెంట్ అయిపోయింది, నాకు బాగా కలిసి వస్తుందని అలాగ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నేను దీక్షలు తీసుకున్నప్పుడు నేను చాలా మందికి ఇచ్చిన సజెషన్ ఏంటంటే మీరు చొక్కా ప్యాంటు వేసుకోకండి, దయచేసి పంచ కట్టుకోండి, పై వస్త్రం వేసుకోండి. ఎందుకంటే కుట్టిన వస్త్రాన్ని కనుక మీరు తీసుకొని దీక్షలు తీసుకుంటే దిగంబరంగా దీక్ష తీసుకున్న ఫలితం వస్తుంది. చాలా మంది తెలియక కుట్టిన వస్త్రం వేసుకుంటారు. చిన్నపిల్లల కంటే వేరు, చిన్నపిల్లలకి వేసాము అది వేరు, చిన్నపిల్లలకు కూడా బాలస్వామి అంటుంటారు, వేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా పంచ కట్టుకోవాలి, పై వేసుకోవాలి. నేను అలాగే చేసాను, షర్ట్ ప్యాంట్ వేసుకోలేదు. నేను ఫస్ట్ ఇయర్ నాకు తెలియక వేసుకున్నా, తర్వాత తెలుసుకుని అయ్యో బాబాయ్ ఇంత అపచారం అని చెప్పి వేసుకున్నా. అలాగే మరొక విషయం ఏంటంటే చాలామంది అంటే నేను చూసినటువంటి చెప్తున్నా, అసలు ఇంకా వెళ్ళి ఎప్పుడు మాల తీసేసి ఎప్పుడు సిగరెట్ కాలుద్దామా, ఎప్పుడు మందు కొడదామా, అసలు ఇంకా కింద పంబ ఉంటుంది, పంబ దగ్గరే వదిలేస్తారమ్మా. అసలు మాల తీసేస్తారు, తీసేసి ఇంక గబగబా వెళ్ళి వచ్చేసి ఇంక కింద బాటిల్లో రెడీగా ఉంటాయి కారులో. అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు తహతహలు ఆడిపోతున్నప్పుడు ఇంక భగవంతుడి మీద ఎక్కడుంది నీకు, ఎందుకు వేసుకోవాలి, ఎందుకు వేసుకుంటున్నావు అంటే నీ మనసు అసలు దాని మీద లేనే లేదు. నువ్వు రోజులు లెక్క పెట్టుకుంటున్నావు, ఇంకొక 20 రోజులు అయిపోతుంది, నీ ఇమాజినేషన్ అంతా కూడా దాని మీద ఉన్నప్పుడు నీకు పని చేయదంటున్నా ఈ దీక్ష. నా ఉద్దేశం ఏంటంటే అదేదో తీసుకోకు, నువ్వు ఎందుకు అనవసరంగా నీ మైండ్ అంతా దాని మీద పెట్టి నువ్వు దీక్ష ఏమో దీని మీద వేసుకోవడం మాత్రం వస్త్రధారణ ఇలా వేసుకొని ఏం లాభం, నీకు లాభం లేదుగా. అలాంటి దానికి ఫలితం కూడా ఉండదు కాబట్టి అలా వేసుకోకు, నియమాలు పాటించు, 100% ఫలితం ఉండి తీరుతుంది. కాకపోతే మొత్తం ఎలా అంటే ఇంకొక మిస్టేక్ నేను చాలామంది చెప్పాను కూడా దీక్షలు తీసుకున్నప్పుడు, అయ్యప్ప స్వామికి సంబంధించిన పూజలు జరుగుతాయి చూడండి, పడి పూజలు అందరూ వెళ్తారు. పూజ స్టార్ట్ చేయడమే 10 గంటలకు స్టార్ట్ చేస్తారు, 9కో 10కో, అది అయ్యేసరికి 11, 12 ఆ టైంలో భోజనాలు పెడతారు. అసలు నియమం ఏంటి, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు సూర్యాస్తమం లోపలే మీరు అల్పాహారం ముగించేసేయాలి. ముగించేసి చక్కగా అంటే పూజది కార్యక్రమం చేసుకుని ముగించేసి మీరు నిద్రపోవాలి చక్కగా. మార్నింగ్ 4 o'clock లేవాలంటే మీరు 12 గంటల దాకా పూజలు చేసుకొని 12 గంటలకు తినుస్వామిని ఫుల్గా పెట్టేసి ఇంకా 4 o'clock అప్పుడు మీకు తెరవలేక బలవంతంగా నిద్రలేచి ఆ నిద్ర లేచిన తర్వాత అందులో మీరు చేసి కష్టాలు ఏమిట్రా అన్నట్టుగా లైఫ్ వెళ్తే అదేం దీక్ష. పొద్దున్నే చక్కగా లేచామా, చేసుకున్నామా, పూజ చేసుకున్నామా, మళ్ళీ మన పనులు చేసుకున్నామా, ఈవినింగ్ చేసుకున్నామా, ఈవినింగ్ లోపల ఖతం చేసుకొని ఉండాలి. కానీ రాత్రి వరకు నాకైతే అసలు నేను చెప్పేసాను కొన్నిసార్లు అయితే, నేను రాను బాబు మీకు దండం మీరు వెళ్ళండి, నేనైతే శుభ్రంగా నేను రూమ్లో కూర్చుంటా, మొత్తం టీం కూర్చునే వాళ్ళం, నేను రాను, నేను ఇక్కడే కూర్చొని జపం చేసుకుంటా. అక్కడే పోయి ఆ 12 గంటల భోజనం ఎవడు తింటాడు రా బాబు, నా వల్ల కాదు, నేను రానని చెప్పేవాడిని. ఒక్కసారి వెళ్ళి నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. ఇటు నియమము బ్రేక్ చేసినట్టు, నియమం బ్రేక్, ఇటు హెల్త్ పాడవుతుందండి. అసలు యాక్చువల్గా మనం వేసుకునేది హెల్త్ బాగుపడడం కోసం, ఎందుకు ఒక సిస్టమాటిక్ లైఫ్ కోసం. అసలు నీ సిస్టమాటిక్ లైఫే పోతుంది కదా ఆ దీక్షలో. సిస్టమాటిక్ లైఫ్ లేనప్పుడు ఇంకోటి ఏంటి, దీక్ష తీసుకున్నాక గురుస్వామి ధర్మ సంబంధించినవి చెప్పాలి. గురుస్వామి ఎందుకుంటాడంటే అందరినీ కూర్చోబెట్టి సాయంత్రం పూట మన ధర్మాలు ఇవి, మనం ఇవి పాటించాలి, ఇవి పాటించకూడదు, ఇలా ఉండాలని చెప్పి రోజుకొక ధర్మ సంబంధించిన రామాయణంలోదో మహాభారతంలోదో అయ్యప్ప స్వామికి సంబంధించింది ఏదో ఒకటి చెప్పాలి.
అదేదో ఎంజాయ్మెంట్ కోసము దానికోసం చేసేవి కాదు దీక్షలు. మనం ధర్మాలు ఏమిటి, మనం ఎలా బ్రతకాలని చెప్పేటువంటి విషయాలు అవన్నీ కూడా, వాటిని వదిలేసి మనం పిచ్చి పిచ్చిగా ఉంటే ఆ దీక్షలు ఫలించవు నా దృష్టిలో. ఇప్పుడు చాలా మంది ఇంట్లో కాకుండా అందరూ ఒక దగ్గర ఉండి ఒక సెపరేట్ రూమ్ అంటే తీసుకొని అందరూ అట్లా పెడతారు కదా, ఎగ్జాక్ట్లీ ఇంట్లో పెట్టకూడదు అసలు ఎవరి అలా ఇంట్లో అని వాళ్ళు? కాదు, అలా అని కాదు. ఇక్కడ ఏంటంటే ఒక్క వ్యక్తి కోసం ఏం వండుకుంటాడు, పెట్టుకోకూడదు అని కాదు, చక్కగా పెట్టుకోవచ్చు. కొంతమంది ఇల్లు మీదే పైన ఒక రూమ్ లో పెట్టేసుకొని అందులో వాళ్ళు వండుకుంటారు. అంటే ఆ ఒక్క వ్యక్తి కోసం ఏముంది, నలుగురు కలిస్తే అంటే అక్కడ ఇంకా ఏ అంటూ ముట్టు ఉండదు కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవును, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్లో అయితే స్త్రీలకు ఏదైనా అంటూ ముట్టు వచ్చింది, మళ్ళీ అదొక తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళని చూడకూడదని ముట్టుకోకూడదని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఎందుకు ఇవన్నీ అని చక్కగా 4, 5, 10 మందో 20 మందో కలిసి ఒక రూమ్ తీసేసుకుంటారు. తీసేసుకుని అందరూ చక్కగా అందరూ ఒకే దగ్గర ఉంటారు, అక్కడే స్నానాలు చేసుకుంటారు. వాళ్ళకి కోలాహలం బాగుంటది కూడా, అందరూ చక్కగా వండుకుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది వాళ్ళు పెట్టుకుంటారు. అవును, చాలా అందరూ బాగుంటది. కలిసి ఉంటే మంచిగా దేవుడి పాటలు పాడుకుంటుంటారు. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీక్ష తీసుకున్నప్పుడు నుంచి మనకి మైండ్ లో ఉండవలసింది ఏంటంటే భగవంతుడు ప్రకటితమై మనలో ఉన్నటువంటి భగవంతుడు ఎనర్జీ మనం ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవుతూ మీరు కనుక చేశారా, మీకు అది ఎంత ఎనర్జీ ఇస్తుందంటే అసలు అడగొద్దు. అసలు అదొక అనుభవం, అంటే అదొక కిక్ చెప్పాలంటే దీక్ష తీసుకోవడం అనేది. అది ఎంజాయ్ చేయట్లే చాలా మంది. అవును అవును, ఫార్మాలిటీ లాగా వెళ్తున్నారు తప్ప అంటే ఏదో ఉన్న కష్టం ఏదో పోతుంది, లేకపోతే ఏదో దీక్ష కొంతమందికి అలవాటు అయిపోయి, కానీ ఉన్నారు చక్కగా శ్రద్ధగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూశాను కదా, శ్రద్ధగా చేసే వాళ్ళు. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు దూరంగా ఉన్న సమయంలో ఈ మాలలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎదురు పడకుండా ఉండటమేనా, లేదు అంటే ఫోన్లలో కూడా మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయా? నన్ను అడిగితే అసలు ఇంకా సొంత వాళ్ళు అవసరం. ఇప్పుడు కంపెనీ ఒక అతను కంపెనీ నడిపిస్తున్నాడు, పిఏ ఉంటుంది, లేకపోతే వాళ్ళకి చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి. మాట్లాడడంలో తప్పేం లేదు, కాకపోతే కొన్ని సందర్భానికి సంబంధం లేని మాటలు కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, అలాంటివి మాట్లాడకూడదు, నార్మల్ టాక్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే శవం ఎదురవ్వకూడదు అంటే శవాన్ని చూడకూడదు అంటారు మాలలో ఉన్నప్పుడు. చూస్తే ఏమీ లేదు, చూసారు గబుకుని వెళ్తే ఎదురైంది, రోడ్డు మీద వెళ్తుంటే వీడి కోసం అని ముందంతా ఏమి ఉండరు కదా, బౌన్సర్స్ ఏమి ఉండరు కదా దీక్ష తీసుకునే వాళ్ళకి. అలాంటప్పుడు ఏంటంటే వెళ్ళి వెంటనే స్నానం చేస్తారు, అంతకుమించి. ఓకే ఓకే. ఇప్పుడు మరి ఈ భవానీ దీక్ష సమయానికి నవరాత్రుల్లో తీసుకునే దీక్ష గురించి మాట్లాడితే చాలా మంది 9 రోజులు 11 రోజులు వీలు పడకపోతే ఆఖరి 3 రోజులైనా చేయొచ్చు, లేదంటే ముందు 3 రోజులైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు. కొంతమంది అసలు దీక్ష తీసుకోపోయినా కూడా ఒక 3 రోజులు మాత్రమే మేము నియమంగా ఉంటాము అని పెట్టుకుంటారు. ఇలా చేయొచ్చు అంటారా? ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే దీక్ష అనేటువంటిది ఎప్పుడు కూడా 40 రోజులు చేయడం ఉత్తమం. స్త్రీలు చేసేటప్పుడు 20 రోజులు చేస్తారు. మండల కాలము అంటారు, అర్ధ మండల కాలము అంటారు. ఇంకా తగ్గించుకుంటూ పోతున్నానంటే దాని ఎనర్జీ అంతవరకు ఉంటుంది. దానికి ఎనర్జీ ఉండదని కాదు, నువ్వు ఒక నిమిషం పాటు నమస్కరించుకున్న మనస్ఫూర్తిగా నమస్కారం, దానికంటూ ఒక ఫలం ఉంటుంది, దానికంటూ ఫలం ఉంటుంది. అంటే నీకు ఎంత ఫలం కావాలంటే అంత నువ్వు చేయాలి, తపస్సులాగా. ఇంకా అట్లాంటప్పుడు దీక్ష అని పెట్టుకోవడం కన్నా వీలైనన్ని రోజులు నమస్కారం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకుంటూ. నన్ను అడిగితే దీక్షలు చేయండి, కాదనట్లేదు. ప్రతి పనిని భగవంతుడికి సమర్పిస్తూ కనుక చేయగలిగితే దానికి మించింది మరొకట్లేదు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి